ప్రసాద్ గారు వారి సతీమణి గారితో ఇచ్చేసారు. వారికి సాయిరామ్ గారి తరఫున వారి ఫ్యామిలీ తరఫున స్వాగతం సుస్వాగతం. మన కాకినాడలో బర్త్డే ప్రోగ్రాం అంటే కలిసాను, కానీ బర్త్డే ప్రోగ్రాం ఒకసారి నేను అక్కడ హైదరాబాద్ టైమింగ్ చూసుకుని 8:30కి వెళ్ళి 8 o'clock వెళ్ళాను. నేను అప్పటికే కేక్ కట్ చేసి అందరూ భోజనాలు చేసేస్తాను. అయితే నా ప్రోగ్రాం సరే ఓకేనండి. నా పేరు బాబురావు, మిమిక్రీ ఆర్టిస్ట్గా కోనసీమలో పుట్టిన మరి చానాళ్ళుగా హైదరాబాద్లో ఉంటూ ఈ ప్రోగ్రాం కూడా నేను నైట్ బయలుదేరి నేను ఈ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. సాయిరామ్ గారు, వారి అబ్బాయి గిరిధర్ గారు వారి ఆహ్వానం మేరకు కాసేపు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే బాధ్యత నేను మా అటువంటివి. అందులో వీళ్ళు పాడుతున్న పాటలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా గ్రేట్. ప్లేబ్యాక్ సింగర్గా బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేనే, బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేనే, ఎందుకి రాజాయి సునసూయలు అందము అందరి ఆనందములే, అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరుకుటి అరుదు కదా మన్నది. ఆ ఊళ్ళోనే ఓ చిన్నోడునే ఉన్నాలే పదమన్నాడు, జమ్మ జక్క జమ్మ జక్క జమ్మ జక్క ఇలా పిఠాపురంగా చేయనించు మా అయ్య శ్రీ శైద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. అదే ఘంటసాల గారు దేశభక్తి పాడితే నా జన్మభూమి భూమి భూమి నా జన్మభూమి నా జన్మభూమి ఎంత అందమైన దేశము. వేసినావు నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వలుచుకుందువటే, నన్ను దోచుకుందువటే. అలాగే ఒకళ్ళ పాడిన పాట కూడా ఇంకొకరికి నేర్చుకుంటా. గురుదేవుడు నాయద పలికద సీత రామపాటి బామబళ్ళో ఆయి నేర్చుకుంటా. కొంచెం ఎంటర్టైన్ చేయడం కోసం చేసే ప్రయత్నం. ఓకేనండి. ఈ పాట కాదని కొత్త పాట. ఆ రోజుల్లో కొత్త పాట ఏంటంటే చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే చెలికాడే, చాలా నోటెడ్ సాంగ్ ఇది. ఎంత పెద్ద విగ్రహం ఉన్నా ఆ టైంలో పాడే పాట అండి. ఇంత ఇబ్బందిగా ఉంటది పాట. ఇదే ఘంటసాల గారికి ఇస్తే ఘంటసాల గారు కట్టుకుంది పంచైనా, పంచి లేకుండా ఏ పాట పాడలేదు మహానుభావు. ఆయనకి పాటిస్తే పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, నేల నిన్ను తాకిందే నీరు నిన్ను తాకిందే, నేను నిన్ను తాకితే తప్ప పంచదార పంచదారని పంచదారలో పంచిపెట్టారు మహానుభావు ఘంటసాల గారు. మరి వైఎస్ గారు, చంద్రబాబు గారు, కేసీఆర్ గారు కూడా పాటలు పాడతారు. పాడతారంటే పాడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చక్కటి పరిపాలన దక్షుడు, స్నేహశీలి, సహృదయులు. ఇది నేను పార్టీ వచ్చిన తర్వాత కాదండి, నేను ఫస్ట్ వైఎస్ గారు సీఎం అయిన ఫస్ట్ నుంచి నేను అంటే ఆయన గురించి, ఆయన వాయిస్ విన్నప్పటి నుంచి కూడా నేను చెప్తున్నాను. వైఎస్ గారు మామూలుగా మాట్లాడితే చాలా సంతోషం, ఒక దగ్గర కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు, చాలా సంతోషం అమ్మా, నా అమ్మలకు రకాల చిలక నీ బుగ్గలో సిగ్గులు రకాల చిలక అన్నారు ఘంటసాల గారు. మంచి పాటలు వినండి అమ్మా, ఆరోగ్యాన్ని కాపాడుకో. వైఎస్ గారు ఇలా షర్మిల మీకు అందరికి టీవీ ద్వారా బాగా పరిచయం. అందరూ కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పుడు మమ్మల్ని ఎత్తుకుని ఆడించారు, ఏనాడు కింద పారేయలేదు. చంద్రబాబు అంటే మాకు చాలా ఇష్టం. ఇలాగా వాయిస్. ఇది కాఫీయా టీయా ఏంటండి? ఇది కాఫీయా టీయా? నేను ఏం చెప్పావు? కాఫీయే టీయే, టీయా కాఫీయే, టీ కాఫీ అని అడుగుతారు ఎవరైనా ఫోన్ చేస్తే. మా నాన్న అనగా నా నాన్న వచ్చేస్తాడు. ఆ పక్కన ఎక్కడ ఉంటాడు దేవుడు. చెప్తా
కుక్కమంటలాడు అంటే పిల్లలు మెంటాలిటీ వాళ్ళు మాట్లాడే విధానాన్ని సరదాగా కొంచెం కామెడీగా మిమ్మల్ని నవ్వించడం కోసం. చేసిన మీ అందరికీ కూడా ఇల్యూజన్స్ అండ్ కన్యూరి అప్పుడే కదా మనం పడుతున్నాము ఎంతది ఫైవ్ సింగిల్ పాయింట్ ఊరం ఇదిగో కమాన్ ఇలా లాగాలి కమాన్ రెడీ 1 2 3 కమాన్ ఎన్నొచ్చింది ఒక టేబుల్ వేసుకున్నప్పుడు once again one very good magic is ఒకటే కదా పైన ఇంకేంటి చెవులని గారు వచ్చారండి పిలవగానే వారికి చిన్న సన్మానం చేస్తున్నాను. ఒకసారి మీరు అందరూ క్లాప్స్ కొట్టినట్టయితే సన్మానం చేద్దాం. ఫ్రీగా జరిగింది. బాగా
చూడాలంటే నా దగ్గర ఒక వుడెన్ ఫ్రేమ్ ఉందండి. వుడెన్ ఫ్రేమ్కి ఇలాగా లాక్ అవుతుందండి క్లిప్ ఓపెన్ చేసినట్లయితే 2 ఈక్వల్ పార్ట్స్గా రిలీజ్ అవుద్ది. అలాగే నా దగ్గర ఇంకొక ఐటెం ఉందండి. మీరు అలాగే కళ్ళు మూసుకొని ఉండండి సార్. ఇదిగోనండి నా దగ్గర ఉన్న చాలా జాగ్రత్తగా గమనించాలంటే నా దగ్గర ఒక వుడెన్ ఫ్రేమ్ ఉంది. ఆ వుడెన్ ఫ్రేమ్ 2 ఈక్వల్ పార్ట్స్గా రిలీజ్ అయింది ఇందాక. ఇప్పుడు అది శ్రీకాంత్ గారి మేడకి పెట్టానండి. సరిపోయింది సార్. శ్రీకాంత్ గారు మీకు ఏమన్నా గుచ్చుకుంటుందని చెప్పండి. ఇంకా లేదు కదండి, ఇంకా లేదు, స్టార్ట్ చేయలేదు మేము. సరే జాగ్రత్తగా చూడండి సార్. ఏమాత్రం గుచ్చుకున్నా చెప్పండి సార్. ఏమన్నా గుచ్చుకుంటుందండి? చూడండి, గుచ్చుకుంటుంది సార్. ఎవరికి పెట్టుకుంటే గుచ్చుకోదండి, గుచ్చుకుంటుంది కదా. అంటే ఆయనకి తెలుస్తుంది కాబట్టి నెంబర్స్ లెక్క పెడతాను. మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ అలా ఉండండి. అబ్రకదబ్రా 1 2 3 4 5. చిన్నపిల్లలు ముందుకు వచ్చేస్తే బాగుంటుందండి. చిన్నపిల్లలకి ఎవరైనా పిలవగానే పిల్లలు రండి. ఈ ఐటమ్ నేను ఇప్పుడు ఇందులోంచి పాస్ చేస్తాను. చేసి చూడండి. రెడీ 1 2 విఘ్నేశ్వరం కలుసుకున్నాడండి. చదువు బాగా వస్తుంది. కట్టే బాగా తెలుసుకోవాలమ్మా. ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్, కూర్చోమ్మా. ఇచ్చి నేను అందులో వాడుకున్నాక ఇది మ్యాజిక్ ఐటమ్ ఉపయోగించుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా పంపిస్తున్నాను, గమనించండి. ఒక మనిషిని 3 ముక్కలు కట్ చేసి మళ్ళీ యథావిధిగా కనిపిస్తారు. ఇక్కడ చిన్న స్టేజ్ కాబట్టి నేను మీ అందరికీ నాకు ఫోన్ చేసి ఏమన్నా నన్ను బయటికి పంపించేయాలి, మీ మంత్రశక్తి ద్వారా మీకు డబ్బులు ఇస్తాను. కాపలా కాస్తున్న మధ్యలో అమ్మాయికి నేను బయటికి పంపించడం ప్రయత్నం చేస్తున్నాను. అలాగే నా దగ్గర ఒక హాల్ వచ్చి ఖాళీ కొట్టమైంది, మీరు అందరూ గమనించాలి. నా దగ్గర ఒక ఖాళీ కొట్ట ఉంది. ఇది దీని మీద పెడుతున్నాను. ఇక్కడ 3 బొమ్మలు ఉన్నాయండి. మధ్యలో బొమ్మను నేను బయటికి పంపిస్తున్నాను, గమనించండి. హాల్లో చూపండి, ఖాళీ కొట్టడం మాత్రమే. ఆ అమ్మాయిని బయటకు పంపించినందుకు నా దగ్గర పోలీసు కేసు పెట్టారు. దానికి నేను నాకు ప్రశ్న అయిపోతుంది కాబట్టి నేను మీ అమ్మాయిని యథావిధిగా రప్పించేస్తానని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని వెళ్ళిపోయిన అమ్మాయిని యథావిధిగా రప్పించేస్తానండి. చూడండి, గమనించండి. రెడీ 1 2 3. అబ్రకదబ్రా.
అంటే ఎంతమంది ఎంజాయ్ చేశారో వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి కొడితే నేను కూడా చూస్తాను. సో ఎంతమంది ఎంజాయ్ చేశారు? వెరీ గుడ్, సూపర్. మరి చక్కగా ఈరోజు స్టాండప్ కామెడీ బాబురావు గారు చక్కని కాన్సెప్ట్ మ్యాజిక్ తోటి మిమ్మల్ని అందరినీ అందించారు. మరి ఇప్పుడు నేను దిస్ ఈజ్ శుభ శర్మ ఫ్రమ్ విజయవాడ ఎంసీ అండి. సో మీ అందరితో మాట్లాడడానికి, కొంచెం పాటలు పాడడానికి, అప్పుడప్పుడు మిమ్మల్ని నవ్వించడానికి, మీ చేత గేమ్స్ ఆడించడానికి నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ మరి ఒకేసారి కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ గ్రాండ్ రీజన్. సో ఆ రీజన్ ఏంటంటే ఈరోజు తన హిట్మహి భవానీ అలాగే వాళ్ళ నానమ్మ గారైన భవానీ గారు. సో ఇది చాలా రేర్ కదా, అంటే నానమ్మ అలాగే మనవరాలు ఇద్దరి పుట్టినరోజు ఒకటి అవ్వడం, ఇద్దరు పెళ్లి కూడా ఒకటే అవ్వడం రియల్లీ సూపర్ అండి. ఒకసారి వాళ్ళిద్దరికి బర్త్డే విషెస్ చెప్తూ అందరూ గట్టిగా చెప్పాలనుకుంటారు. కమ్ ఆన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఫెంటాస్టిక్. అండ్ మరి చక్కగా అన్ని నెక్స్ట్ వెళ్ళే షోస్ కి ముందర ఇక్కడ కేక్ ఆల్రెడీ అరేంజ్ చేసి ఉంచారు భవానీ ట్విన్స్ కోసం. వీళ్ళిద్దరు కాబట్టి నానమ్మ అండ్ మనోరాలు ఇద్దరి కోసం మంచి బ్యూటిఫుల్ కేక్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ కేక్ కటింగ్ తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అవుతాయండి. సో అందరూ కూడా ఇలా ఇప్పుడు నవ్వుతూ ఎలా అయితే చప్పట్లు కొట్టి మీరు ఎంజాయ్ చేశారో అదే విధంగా ఈ కేక్ కటింగ్ టైంలో కూడా మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ నానమ్మకి అలాగే భవానీ చిన్నారి భవానీకి కూడా మీ విషెస్ అందజేస్తారని ఆశిస్తూ అండ్ మరి కేక్ కటింగ్ కి ఇన్వైట్ చేసేస్తున్నాను జూనియర్ భవానీ అండ్ సీనియర్ భవానీ. ప్లీజ్ వెల్కమ్. అలాంగ్ విత్ యాక్చువల్లీ ఇంత మంచి ఫంక్షన్ ఇక్కడ గ్రాండ్ గా అరేంజ్ చేసినది లక్ష్మి గారు. అండ్ బర్త్డే స్పెషల్ సాంగ్ కూడా ప్లే చేస్తే అండ్ అందరూ చప్పట్లు కొడుతూ ఆ స్పెషల్ సాంగ్ తోటి మన హన్వికాకి అలాగే భవానీ గారికి బర్త్డే విషెస్ తెలియజేద్దాము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. A long life to you. From old friends and new. May good luck go with you. And
मई को मुझको रोकेगा कौन और गाय को मेरा मूड में डांस सीखेगा किसी का डर से नहीं डरेगा जिसको जो भी है करना वो कर लो इधर ही मैं हूँ खड़ा पकड़ लो घर पे जाके तुम गूगल कर लो मेरी बारी में विकिपीडिया पे पढ़ लो కూర్చోండి ఎక్కువ చేయలే మీరు కూడా కూర్చోండి పర్లేదు ఆల్రెడీ చైర్లోనే ఉన్నారు కూర్చోండి మీరు కదా 2 minutes మళ్ళీ అక్కడ పక్కన పెట్టేసి మీరు వచ్చేమని పెడతాను యాక్చువల్లీ మీకేనండి వాళ్ళు ఒకసారి కమిట్ అయిన తర్వాత మార్చలేదు అక్కదాన్ని ఒకటి పెట్టకూడదు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కింద పడకూడదు 20 minutes ఓవర్ సారీ 20 seconds come on half of the time over come on speak yani ఏంటి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ అక్కడ వెళ్ళలేదు లేదు on place 10 9 8 7 6 5 4 3 2 stop stop ఇలాంటి హెయిర్ స్టైల్ మీరు వేసుకోరండి నమ్ముతో నమ్మవిషయండి కొంచెం మీరు పక్కన తప్పుకుంటే ఆ కెమెరా ఉంటే ఉన్నారా ఫోటో తీసుకోండి కొంచెం వాళ్ళ అద్భుతమైన హెయిర్ స్టైల్స్ కి ఎంత అద్భుతంగా ఉన్నది నేను కౌంటింగ్ చేసుకుంటాను మీరు ఫోటోస్ తీసుకోండి ఓకే 1 2 3 4 5 6 3 బాగా పొద్దుకుంటా భవానీ గారు మీ బర్త్డేకి హెయిర్ స్టైల్ హైలైట్ తెలుసా 4 5 6 7 8 9 10
10 అండి 14. నాకు తెలిసి నాకంటే కొందరు సారే కౌంట్ చేసేసుకున్నారు. నీదంతా నాకు కాలేదు. Evergreen. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. Oh my god. ఏదంతా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అండి. లెంత్ కాదు. నేను ఆ పని అయిపోతుందని చెప్పి ప్రిపేర్ పెట్టారు. కరెక్టే. అండ్ 9 10 11 అబ్బా బాగా ట్రై చేశారండి. ఎంత టెన్షన్ లో కూడా మీరు. ఫెంటాస్టిక్. 1 2 3 4 5 6 7 8. వావ్, మీరు కూడా బాగా ట్రై చేశారు సార్. వెరీ గుడ్. 9 మీద ఎండ్ చేస్తారు. ఇందాక స్టార్స్ తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువే ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్ పర్లేదు. కమ్ ఆన్ ఫాస్ట్ ఫాస్టర్. ఓ ఏమిటి ఇంకా ఈజీ ఉంది. కమ్ ఆన్ 20 seconds ఓవర్. గిరిధర్ గారికి ఇప్పుడు ఒక డిఫరెంట్ మేడం ఒకే చెవిని పెట్టించారంటే మీరు ఇంకో చెవి కూడా ఉంది ఖాళీగా. ఆయన ఫింగర్స్ కూడా ఇస్తున్నారు. మీరు యూటిలైజ్ చేసుకోండి. ఆ జుట్టున్న వారికి ఆఫర్ లేదు, జుట్టు లేని వారికి ఆఫర్. బొమ్మలు ఆఫర్. Come on. 10 seconds. మీకోసం ఇంకొక హాఫ్ మినిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ ఆడుతున్నారు కాబట్టి. ఆల్రెడీ 1 minute అయిపోయింది. ఇంకొక హాఫ్ మినిట్. కమ్ ఆన్ గో అహెడ్. సాయిరామ్ గారికి అయితే ఒక రేంజ్ యాడ్ చేస్తున్నారు భవానీ గారు. రెడీ? లాస్ట్ 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 స్టాప్. లేకపోతే ఏంటంటే అసలు దాన్ని హెయిట్ అంటారా? అది నాకు అర్థమైంది. ఆడపిల్ల లేదు కాబట్టి, జడ వేసే పని లేదు కాబట్టి మీకు రాలేదు. ఆయన అలా సెట్ చేశారు. ఏంటి రింగులు అంటే మీ అమ్మాయి పుట్టినరోజు అని చెప్పి ఈ రేంజ్ లో ఇచ్చారనమాట గిఫ్ట్స్. అసలు సాయిరామ్ గారికి అయితే ఇంకా ఐటమ్ గారికి కన్నా మించిపోయారు ఆయన. ఒకసారి రండి సాయిరామ్ గారు, నిలబడండి ఒకసారి రండి. ఏం పడ ఏముంది అక్కడ పడ. నాకు ఏం చెప్పాలి పడుతుంది. యాక్చువల్లీ సౌండ్ చేయలేను. నాకు అంత ఆర్టిస్ట్ వారి హార్ట్ లిస్ట్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ. అందులో ఫేస్ వదిలేండి మ్యామ్. పండు చెన్ని గారు
रहित समान रहित मोहनांगी सदा बालय सारसाक्षी समान रहित मोहनांगी सदा बालया सदा पालय सारसाक्षी सदा पालय सारसाक्षी सदा पालय सारसाक्षी समान रहित समान रहित मोहनांगी सदा पालय सारसाक्षी समान रहित समान रहित मोहनांगी सदा पालय सारसाक्षी समान